వ్యూవర్స్కి కూడా చల్లుతున్నా. రారా అంటే అవు సో చిన్న పురాణాల కథలు చెప్తుండే. సో ఇది నా ఫస్ట్ రైడ్. మా విలేజ్ నుండి సిరిసిల్ల వెమ్లవాడకి అయితే వెళ్తున్నా. అంటే ఫస్ట్ రైడ్ అంటే ఇట్లా వీడియో తీసుకుంటూ పోవడం నా ఫస్ట్ రైడ్. మా వానికి అయితే కొరట్లాలో ఏదో పని ఉందంటే నేను వాడిని అక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోతా. చెప్తాను ఇక్కడ మనకి వెమ్లవాడలో సిరిసిల్లలో అయితే కొన్ని గణపతులు అయితే ఉన్నాయి. ఆ గణపతులు అయితే మంచిగా ఉన్నాయని చెప్పేసి అన్నారు. నేను కూడా చూసిన ఒక వీడియోలో. అక్కడికి వెళ్ళైతే నేను వీడియో తీస్తాను. అట్లనే మన వెమ్లవాడ టెంపుల్లోకి వెళ్ళైతే నేను వీడియో కూడా పెడతా చూడండి. ఇది నాకైతే ఇట్లా నేను మస్తు సార్లు రైడ్స్కి వెళ్ళినా కానీ ఇది నాకు వచ్చేసి ఫస్ట్ రైడ్ ఇట్లా వీడియో పెట్టడం. చలో నాకైతే కొంచెం సపోర్ట్ చేసేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతా. చలో మా బామ్మర్ది అన్న అయితే దింపేసిన. ఇంకా మా ఫ్రెండ్ అయితే కాల్ చేసిండు. ఇట్లా నేను ఒక పోస్ట్ పెట్టేసిన కదా ఇట్లా వెమ్లవాడ సిరిసిల్ల రైడ్ అని చెప్పి. మా వాడు చూసి ఫోన్ అయితే చేసిండు. చలో వాన్ అయితే పిక్ చేసుకొని వెళ్ళిపోతా. నేను వెళ్ళే దారిలోనే వాళ్ళ విలేజ్ అయితే అక్కడికి వెళ్ళి కూడా వాడిని పిక్ చేసుకుంటా. చూస్తూ కొరట్లా దాటేసి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. నేను వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వెళ్ళిపోతున్నా. నేనైతే ఇంకా రెయిన్ కోట్ అది వేసుకున్నా, హెల్మెట్ మంచిగా ఉంది కాబట్టి మనకేం కాదు. చలో మా ఫ్రెండ్ గారిని అయితే పిక్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. చలో చూసిల్లా నేనైతే ఇప్పుడు సిరికొండలో ఉన్నా. కొరట్ల దాటిన తర్వాత అయితే ఉంటుంది ఇక్కడ విడుల్లి టెంపుల్కి. అటు సైడ్ ఏమో వర్షం ఉంది, ఇటు సైడ్ అయితే వర్షం లేదు. వెదరు ఎప్పుడు ఎక్కడ ఎట్లుంటుందో తెలియదు. మనమైతే ఇక సేఫ్టీలో అయితే వెళ్ళిపోతున్నాం. నేనైతే ఫుల్ హెల్మెట్ రెయిన్ సూట్ వేసుకున్నోడికి ఏం కాలేదు. మొత్తం చూడాలి ఎట్లా అయిపోయిందో, నానిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ ఇప్పుడైతే వచ్చేసి వెళ్ళిపోదాం. స్టేట్ వెళ్తే వెమ్లవాడ, ఇక ఇటు సైడ్ వెళ్తేనేమో మా ఫ్రెండ్ గాని వాళ్ళ విలేజ్ నేమ్ అయితే వచ్చేసి దూలూరు. వాడు నా ఇంటర్ క్లాస్మేట్. వాడైతే ఇక పోస్ట్ చూసేసి కాల్ చేసిండు కదా, ఇక వాని కోసం అయితే వెళ్ళిపోతున్నా. ఇక వాడిని కూడా పిక్ చేసుకొని వెళ్తా. ఎందుకంటే నేను కూడా ఒక్కొని వెళ్ళకుండా ఇంకా వాడు ఉంటే కొంచెం మాట్లాడుకుంటూ అయితే వెళ్ళొచ్చు కదా, మనకి బాగుంటుంది అట్లా వెళ్తే ఒక ఫ్రెండ్తోని. మీరు రాకుంటే మా బొమ్మదేడు వస్తుండే కానీ వానికైతే ఇంకా కొరట్లా లేదో పని ఉండడం వల్ల వాడైతే అక్కడ డ్రాప్ అయిపోయిండు. వెదర్ అయితే మస్తు ఉంది. వర్షం అయితే పడద్దు, ఇట్లుంటే ఏం కాదు మనకి. వెదర్ చూడండి ఎంత మస్తు ఉందో క్లైమేటు. పచ్చని పొలాలు, మనకి బ్లాక్ క్లౌడ్స్. వర్షం పడద్దు, అబ్బో ధూమ చాలే. మొత్తం దూసుకోపోతుండే. వీడియో చూస్తుండు చూసిండు, ఇక మొత్తం వెళ్ళిపోతుండు మొత్తం వేరే లెవెల్ వెళ్ళిపోతుండు కదా అన్న అయితే. అయితే వచ్చిన రారా అంటే అవు సో చిన్న పురాణాల కథలు చెప్తుండేడు. చూడ రారా అంటే మా తమ్ముడు రాలేడు, ఇన్నే ఉండమంటుండు, అది ఇది అని నోరుతుండు. ఫోన్ చేసేదాకానేమో రా అని కోసం వస్తున్నాడు ఫోన్ చేసి. చల్ నడు పోంపన్నాడు, లేట్ అవుతుంది. చలో సిరిసిల్ల ఐలాపూర్ టు సిరిసిల్ల గణపతుల వ్లాగ్స్. అట్లనే దేవుని గుడి, అదేంటి మన వెమ్లవాడ రాజన్నది కూడా గుడి వీడియో తీసా. చలో చూసే వెళ్ళి అత్తుండు చిన్న వయ్యారుడు వస్తుండు. అయ్యో అయిరా సూపర్ అని తమ్ముడు ఈడాడే అని తమ్ముడు వచ్చిండు. పోతాం ఇక చలో చూడులి వస్తున్నాయి. మావాడు అయితే వచ్చిండు. చలో వెళ్ళిపోతున్నాం. రుద్రంగి కూడా వచ్చేసింది. రుద్రంగి మంచిగానే డెవలప్ అయింది. ఒకప్పుడు నేను ఇట్లానే హైదరాబాద్ పోయింది అంటే నేను ఆల్మోస్ట్ ఒకప్పుడు అది ఎప్పుడు హైదరాబాద్ పోయినా నేనైతే ఇట్లానే పోతా అన్నట్టు రుద్రంగి పై నుంచి. ఈ రోడ్డు ఇంక ఇదంతా చూసుకుంటే అమ్మ ఒక డేంజర్ ఉండే. ఇప్పుడు అది ఫుల్ అప్డేట్ అయిపోయింది రుద్రంగి. రోడ్ అయితే మస్తు వేసిళ్ళు. మిడిల్లో డివైడర్లు కూడా మంచిగానే వేసిళ్ళు. కొంచెం ఇక డివైడర్లలో చెట్లు కూడా పెడితే ఇంకా మస్తు ఉంటుంది. ఇలా ఇక్కడ ఒక అన్న అయితే ఉంటాడు, అన్నని కలుద్దామంటే మరి ఎక్కడ ఉన్నాడు ఒకసారి అన్నలు కలిసిపోయాం. అన్నకైతే కాల్ చేసినాం, రెస్పాన్స్ అయితే కాలే. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాం. చలో ఇంకా దాదాపు ఇక్కడ నుండి అయితే ఇంకొక 20-25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక చూసేయండి. వీడియోని లైక్ కూడా చేయండి, అట్లనే షేర్ చేయండి. కొత్త చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా తీస్తాను చూడండి. సపోర్ట్ అయితే కంపల్సరీ చేయండి కొంచెం నాకైతే. చలో వెమ్లవాడ అయితే ఎంట్రీ అయిపోయినాం. చూడొచ్చు ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇది మేమైతే ఇప్పుడు వచ్చింది కొరుట్ల రూటు మేము వచ్చింది. ఇది
ఎందుకంటే మేము కొట్ల నుంచి వచ్చినాం కాబట్టి కొట్ల రూట్కి వెళ్ళి వచ్చినాం. ముంగటికైతే వెళ్ళేసి టెంపుల్ లాగా అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ కూడా, రోడ్ ఎక్స్పాండ్ వర్క్ అయితే జరుగుతుందని అన్నారు. మరి వెహికల్స్ వెళ్తాయి వెళ్ళాయి లోపలికి చూద్దాం. చలో ఫుల్ వీడియోని అయితే చూసేయండి. ఇక టెంపుల్లో వీడియోస్ కూడా నేను తీయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మనకి టెంపుల్లో ఫోన్ అయితే అలౌడ్ ఉండదు కదా. చూద్దాం. చలో స్ట్రైట్ పోతే టెంపుల్, ఇటు సైడ్ వెళ్తే సిరిసిల్లని అయితే పోతాం. ఫస్ట్ అయితే ఇక టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి మరి అక్కడ ఎట్లుంటో వెదర్ చూసేద్దాం. బాగా అయితే అప్డేట్ అవుతుందని చెప్పేసి నేను కూడా న్యూస్ విన్నా. టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే వేసేసుకొని వెళ్దాం. అసలు అక్కడ గణపతులు కూడా మంచిగా ఉన్నాయంట. ఆ గణపతులు కూడా పెద్దగా, అంటే నేను కూడా చూసినామన్నా వేరే బ్లాగర్ దాంట్లో. గణపతులు అయితే ఎక్సలెంట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపెడతానే సిరిసిల్లకి అయితే వెళ్తున్నా. ఇక వెళ్ళే దారిలోనే కదా మనకి వెమ్లవాడ, మళ్ళీ టెంపుల్ కూడా పోయినట్టు ఉంటుంది. అసలు టెంపుల్కి అయితే వెళ్ళేసి దర్శనం చేసుకొని వెళ్ళేస్తాం. ట్రాఫిక్ జామ్ అయితే అయింది. మరి అటు వెహికల్స్ పోనిత్తలేవో పనిత్తలేరు, పోతున్నాయి. మావాడు కొత్త తవ్వలు ఎంకుతుండు. శివ శివ శంకర చామ శివ శంకర హర మహర శంకర. బ్రో అయితే గుర్తుపట్టి హాయ్ చెప్పిండు. అంకుల్ కాగని చెప్తే నమస్తే పెడుతున్నా అనుకున్నాడు. అక్కడైతే మనం ప్రజెంట్ బద్దిపోచమ్మ టెంపుల్, అది ఇక్కడ బద్దిపోచమ్మ టెంపుల్. రష్ అవుతుంది ఇక్కడ. వేరే రూట్ నుంచి వెళ్ళిపోదాం. ఇట్లా లెఫ్ట్ నుంచి కొట్టేసారు ఆ బండి. లెఫ్ట్లో బొమ్మలు కొనుక్కుంటారా అలా నా కామెంట్ పెట్టుళ్ళు. బొమ్మలు నేను కొనిస్తా. ఈయనకి జీప్ కావాలట. బోనాలు అయితే వెళ్తున్నాయి. బోనాలు తీసుకోవద్దు బద్దిపోసమ్మకి వచ్చినాం. అయ్యో ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నాం. ట్రాఫిక్ ఏం లేదు అంత. ఒక ఆడనే టెంపుల్ దగ్గరనే ఉంది ట్రాఫిక్ అయితే. మా వాడు బండి రొప్పి నాకు బాగా సేవ్ చేసిండు. వాడు వీడియో తీయకపోతుండే మళ్ళీ వాయిస్ ఓవర్ నేను ఇంటికి పోయినాక ఇచ్చుడు అవుతుండే. వాడు బండి రొప్పుతుండే, నేను తీసుకుంటున్నా వీడియో. వచ్చేసినాం టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాం. ఇది మనకి టెంపుల్ ఆర్చ్. మనం అక్కడ సైడ్ నుంచి వెళ్ళిపోదాం టెంపుల్ లోపలికి అయితే. ఇక్కడ తీసుకోవచ్చు. ఎక్కడెక్కడ బార్ గేట్లు అయితే పెట్టేసిళ్ళు. ఇక మొత్తం ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలంటే ఇవి పెట్టాల్సిందే కంపల్సరీ. లేదంటే మనోళ్ళు గింతంత సందు ఉంటే ఆ సందులకు దూరుతారు. ఈ ఆటో వాళ్ళు అయితే లెక్కలేదు చెప్పరా, ఇట్లా తప్పని వచ్చేస్తారు లోపలికి. అదే టెంపుల్, మనం టెంపుల్ పక్కకి వెళ్ళే ఉన్నాం, పక్కనే ఉన్నాం. మొత్తం అన్ని షాపులు అయితే తీసేపిచ్చిళ్ళు. దగ్గర ఆల్మోస్ట్ అన్ని కొలాబ్ చేసేస్తోళ్ళు. చలో మన టెంపుల్ ఇటు టెంపుల్. ఇక్కడ మా తెలిసిన వాళ్ళ షాప్ అయితే ఉంటుంది ఒకటి. ఆడ బైక్, ఇక్కడ మా హెల్మెట్లు అవన్నీ పెట్టేసిపోతాం. ఇక్కడ ఇక్కడ పార్కింగ్ చేసుకున్నాం. ఇది మన వాళ్ళ షాప్, చెప్పిన తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి మా వాళ్ళది. షాప్ నేమ్ వచ్చేసి రాజరాజేశ్వర షాపు. ఇక్కడ టెంపుల్ పక్కనే ఉంటుంది. అసలు మేమైతే లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళి వెళ్ళి అట్లనే దర్శనం అయిపోయిన తర్వాత సిరిసిల్లకు కూడా పోయి ఆ గణపతులు చూసేద్దాం. చలో రైట్. చలో టెంపుల్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. రష్ అయితే బాగానే ఉంది. ఇలా వెనస్డే కదా రష్ ఉండదు కావచ్చు అనుకున్నాం, కానీ రష్ అయితే బాగానే ఉంది. చూద్దాం మరి దర్శనం అవుతుందా మరి కాదా. దర్శనం కాకుంటే ఇక్కడ లోపలికైతే వెళ్ళేసి మొక్కేసి అయితే వెళ్ళిపోతా. మళ్ళీ దర్శనం పోయేసరికి లేట్ అవుతుంది కదా. చలో చూడండి రష్ అయితే బాగానే ఉంది. ఇక్కడ మనకి ఏం లేదు కానీ కొంచెం లోపలికి పోతే కనిపిస్తారు జనాలు. లైన్ అయితే బాగా పెద్దగానే ఉంది. నేను ఇట్లా వేరే సైడ్ నుంచి అయితే వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తా. వ్యూవర్స్కి కూడా చల్లుతున్నా గుండం. మావాడు నేర్చుకుంటున్నా.
చదువు మనకు వ్యూవర్స్ కూడా ఇట్లా ఇక్కడ ఒక ఆమె దేవుడు వచ్చింది చూపడదా చూడు భయపడ దేవుడు వచ్చింది ఏమో చెప్తుంది ఇక మేము పోతున్నాం వాళ్ళు ఏమన్నా అనుకుంటారు కొట్టినా కొడతారు దర్శనం కష్టమే మాకైతే మన అయితే బాగానే ఉన్నారు నవ్వకుల్లి మావాడు ముంగటికెళ్ళి పోదాం రా అని అంటే ఫోన్ ఉండవరా అని చెప్పేసి ఇదేదో లైన్లోకి వెళ్ళి అయితే పట్టుకోవతుండు లైన్ అయితే బాగా పెద్ద ఉంది చూడుల్లి అంటే మొత్తం ఇవన్నీ తిరుక్కుంటూ పోవాలి ఇప్పుడు బొట్టు పెట్టుకున్న పైసలు అయితేనే బొట్టు పెట్టుకుంటాం లోపలికి బొట్టు పెట్టుకుంటాం మన వాళ్ళు బిజినెస్ మంచిగుంది ఇక్కడ బొట్టు పెట్టి పైసలు తీసుకుంటారు బొట్టుకి 10 తీసుకున్నా కూడా రోజు ఒక 100 మందికి పెడితే బిజినెస్ గట్టినే అవుతుంది ఏమంటారు రాసేద్దామా మరి చలో చూద్దాం ఇంకా మరి ఇంకటికి వస్తున్నా మేము వెనక కెమెరా పెట్టి పడుతుంది లైన్ చూడు ఇది లైన్ అంతా చూపిస్తున్నాను ఇప్పుడు గుండంలో స్నానాలు అవుతున్నాయి లోపలికైతే వచ్చినామా మన దర్శనంకి వెళ్ళే లైన్ దర్శనంకి వెళ్ళాలంటే ఫుల్ టైం అయితే పడుతుంది అసలు ఇక్కడ బయటకు వెళ్ళేసేసి మొక్కేసి వెళ్ళిపోతాను నేనైతే మళ్ళీ మీకు అక్కడ లేట్ అవుతుంది అక్కడ వ్యూ మిస్ అవుతుంది గణపతిలోది గజస్తంభం ఆవు మందివుడులో లోపలికి పోయే ఛాన్స్ అస్సలకే లేదు దర్శనం పోవాలంటే ఈజీ కాదు ఇక్కడ లైన్ చూడు ఎంత ఉందో ఇదంతా తిరుక్కుంటూ పోవాలా మేమైతే పోలేము దర్శనానికి చలో గుడి చుట్టూ అయితే ఒక రౌండ్ కొట్టేసి వెళ్ళిపోతాం వీటి మనకి పక్కల కూడా మంచిగా అన్ని కూరనారా నేను పెడతాను పెట్టావు బొట్టు పెట్టి డిజైన్ వేసి పెట్టండి ఫుల్ రష్ అవుతుంది లోపల ఇక బయట నుండి దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసిన నేను ఇక మనం అక్కడ గణపతుల కాడికి అయితే పోయి ఇక గణపతుల వీడియో గణపతుల కాడికి పోయి గణపతుల వీడియో అయితే చూద్దాం చలో బాయ్ మళ్ళా ఓం నమ శివాయ ఒకసారి కామెంట్ చేసేది దర్శనం అయిపోయింది వెళ్ళిపోతున్నాం మేము దర్శనం కాలే బయటకు వెళ్ళి అయితే మొక్కేసినాం పోతున్నాం ఇక్కడ మనకు రోడ్ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నట్టు ఇక మావాడు చెప్తుండే మొత్తం వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది ఎక్కడెక్కడ మొత్తం బుల్డోజర్లు వచ్చినాయి పోతుంది బండి అని అటు స్ట్రేట్ పోతే మనకు డైరెక్ట్ రోడ్ వస్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సందులోకి వెళ్ళి ఓవర్ అవుతుంది అరే పోవచ్చు కదరా బా పోన్ మొత్తం పెట్టేసి బండ్లు పోనీయకుండా పోన్రా ఆగుతాడు అటే అవుతాడు పోనీ చెప్పినా మన ఇంతకుముందే రాంగా ఇంత సందు ఉంటే వాళ్ళు ముంగడికి వచ్చే సిరికెత్తారా నీవు ఇట్లుంటుంది ముచ్చట అటు తిరిగి రోడ్డుకి అయితే వచ్చేసినాం చలో సీదా సిరిసిల్ల నీకు ఏడలేదు బండి ఆవిడ చలో సిరిసిల్ల డైరెక్ట్ రోడ్ ఎక్కినాం కొట్టుడే బండి ఇక్కడ వరకే మనకు 13 నిమిషాలు అయితే వచ్చేసింది ఇంటి నుండి వెమ్లవాడ వరకు సిరిసిల్లకు పోయేది ఇంకొక 13 నిమిషాలు ఉంటుంది ఆడ ఇంకొక పార్ట్ అయితే అప్లోడ్ చేస్తా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చలో వీడియో విషయాలు రంజిత్ రెడ్డి మామ వచ్చేసి మన బ్రదర్ అయితే సిరిసిల్లాకి వచ్చినాం గణపతి లెక్క మాట్లాడుతుంది కానీ మనోడైతే ఇచ్చి పాడే మొత్తం మనకన్నా డేంజర్ ఉంటుంది చలో కళాకార ఆర్ట్స్ కార్డ్కి అయితే పోయి వీడియో చూపెడతా కలిసేసినాం మరి డ్రోన్ అయితే చలో మరి కడదాం మళ్ళా